నిజమైన పూజ అనేది మన జీవితంలో ప్రతి క్షణంలో ఉండాలి. పూజ గదిలో 30 నిమిషాలు, కానీ బయట 23 గంటల 30 నిమిషాలు. ప్రతి క్షణంలో దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. నిద్ర లేవగానే శ్రీహరి గుర్తుకు రావాలి. భూమికి నమస్కరించాలి, అది మనకు జీవితం ఇస్తుంది. అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి, ఆమె మనకు శ్రేయస్సు అందిస్తుంది. స్నానం చేస్తుంటే గంగా యమునా నదులు గుర్తుకు రావాలి, శుద్ధి కోసం. దీపం వెలిగించేటప్పుడు పరమాత్మ గుర్తుకు రావాలి, జ్యోతి స్వరూపుడైన ఆయన. కూరగాయలు పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి, ఆయన మనకు ఆహారం అందిస్తాడు. వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి, ఆయన శక్తి. అన్నం తింటుంటే కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి, ఆయన జీవన శక్తి. మంచి నీళ్లు త్రాగేటప్పుడు జలరూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి, ఆయన శాంతి. ఊపిరి తీస్తుంటే గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి, ఆయన జీవన శక్తి. పసి పిల్లలను, అందమైన స్త్రీలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి, అందం ఆయన సృష్టి. వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి, వారు మనకు పాఠాలు నేర్పుతారు. కనిపించే ప్రతి స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి, ఆమె ప్రేమ. విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి, ఆయన మనకు దారిని చూపిస్తాడు.